కొండల్లా కొలువైన మైసమ్మ అండదండ. అయి స్వాములందరికీ సంశరణం. మేము ఇలా పూడూరు అయ్యప్ప టెంపుల్ ఇంకా బద్రీనాథ్ టెంపుల్ పోతున్నాం మేడ్చల్ మా సాములతో. అయ్యప్ప మెట్టుకడ టెంపుల్ మొక్కుకొని బయలుదేరుతున్నాం. మంగళమైసమ్మ టెంపుల్. కొండ మడుగులు వెలసిన మైసమ్మ మమ్ము కరుణించి కాపాడవే మాయమ్మ. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి. వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. ఈ కొండపై మాగండగా ఆ విష్ణు పాదమే వెలసింది. వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది. అలకనంద జల సంగీతం శ్రీ మేడ్చల్ బద్రీనాథ్ టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ పోవాలి. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి. వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. జై బోలో బద్రీనాథ్ జై బోలో జై బోలో బద్రీనాథ్ జై బోలో. కలిపాపం తనుకడ గంగ హరిపాదం అడుగున గంగ. కలిపాపం తనుకడ గంగ కరులే కరలేని విరచానది నదికి రాగా. కల కనిపించే జలధార సరస్వతి పొంగ. సుడులు తిరిగి బడిగ ఉరుకులెత్తగా చడులు కడిగి. ఇప్పుడే బద్రీనాథ్ టెంపుల్ లో దర్శనం అయిపోయింది స్వామి. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి. వైకుంఠే ఇప్పుడే మాది మేడ్చల్ల బద్రీనాథ్ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు పూడూరు అయ్యప్ప టెంపుల్ పోతాం. ఓం శ్రీ స్వామి. ఏంటంటే ఇప్పుడే పూడూరు అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చినాం. ఎట్లుంది సాయి స్వామి? చాలా బాగుంది ఇక్కడ పూడూరు దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ నేచర్ ఎట్లుంది? న్యాచురల్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ అయ్యప్ప టెంపుల్ దగ్గర. చాలా దగ్గరలో మన హనుమాన్ నుంచి 25 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది అయ్యప్ప టెంపుల్ ఇది. ఓం శ్రీ స్వామి. గుడి ఏంటంటే మొత్తం రాయితోటి ఉంది, చాలా బాగుంది. పూడూరు అయ్యప్ప స్వామి టెంపుల్ మేడ్చల్. ఎవరి కొరకు నీ జననం, ఎందు కొరకు ఈ పయనం, ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ
వెతుకురాదు గతం. ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా, మనసార వేసుకోనియమాల మదిలోన నిలిచెను పసిబాల, మనసార వేసుకోనియమాల మదిలోన నిలిచెను పసిబాల. ఈ జన్మకు పరమార్థము తెలుపునులే ఆశ పరిమళ. ఓ జీవమా నా ప్రాణదీపమా, ఓ జీవమా నా ప్రాణదీపమా. చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నవ్వా మల్లి ఆ తల్లి కల్ప మల్లి మల్లి జన్మతో ఉంటే
మనిషిని వదిలించిన మహావీరుడా, మా వారిని తరివేయరా. నీ మాల వేయని, నీ దీక్ష చెయ్యని, నీ ప్రాణం నాకెందుకు? ఈ దేహం నాకెందుకు? నీ శరణం పలకని, నీ పాదం నిలవని, ఈ బ్రతుకు నాకెందుకు? ఈ బ్రతుకు నాకెందుకు? కలికాలపు ఈ బాధలు కాలగాలమే మమ్ము పరీక్షించకు. శరణి వేడుకొంటిరా, నీ కరుణ చూపవేందిరా, నీ కరుణ చూపవేందిరా. స్వాములందరికీ సంవత్సరం. మేము మా సన్నిధానంకి పోయే దారిలో మధ్యలో పూజ ఉంటే పూజకు వచ్చినాం భిక్ష కోసం. మేము పూజ ఇట్లా చూపిస్తాం మీకు. సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణ
పుష్పం పత్రం శరణ పునయప పుష్పం పత్రం శరణ పునయప అందుకో వయ్యా హరిహర తనయ స్వామి పునయప అయనే పునయప స్వామి పునయప అయనే పునయప స్వామియే శరణం శరణ పునయప రూపం దీపం శరణ పునయప రూపం దీపం శరణ పునయప అందుకో వయ్యా పందల రాజా అందుకో వయ్యా పందల రాజా అందులో బలములు శరణ పునయప అందులో బలములు శరణ పునయప గజ్జల మురారే రంగమయ్య పుత్రుడవయ్యో మా గజ్జల మురారే ఇల్లాలి వీరుడవయ్యో నా గజ్జల మురారే ఇల్లాలి వీరుడవయ్యో మా గజ్జల మురారే వీరమణి కంఠుడవయ్యో నా గజ్జల మురారే వీరమణి కంఠుడవయ్యో మా గజ్జల మురారే మెట్టు శరణ పునయప శరణ పునయప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప సదలో మెట్టు శరణ పునయప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయప హరిరవ మెట్టు శరణ పునయప స్వామి శరణం అయ్యం మంగళం దత్తాత్రేయ మంగళం రాజనామం అయ్యరావయ్యరావయో మణికంఠ స్వామి నీకు నా వందనాలు రో అయ్యరావయ్యరావయో మణికంఠ స్వామి. మనం పూజ అయిపోయినాక దగ్గరలో ఇంకో గుడి ఉందంటే రత్నాలయం. ఆ గుడికి వచ్చినాం అలియాబాద్ దగ్గర. పోతున్నాం ఇప్పుడు అల్లకి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నేచర్ ఇట్లా చాలా బ్యూటిఫుల్ ఉంది. మినీ తిరుపతి అని చెప్పేసి అంటారంట. సికింద్రాబాద్ దగ్గర అలియాబాద్. షామీర్పేట్ ఎగ్జిట్ 6. స్వామి వెంకటరమణ తండ్రి వెంకటరమణ అయితే తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఇప్పటితో
వీడియో ఎంజాయ్ చేస్తా, మా స్వామిని రివ్యూ అడుగుతా ఎట్లా ఉంది అలా అని చెప్పి. చూడరి సంశరణం స్వామి, అలా నువ్వు ఫస్ట్ టైం మాలేసినావు అది ఈసారి ఇట్లా గుళ్ళలో తిరిగితే నీకు ఎట్లా అనిపించింది స్వామి? యాక్చువల్లీ నేను లాస్ట్ 2 years నుంచి అనుకుంటున్నా మాలేద్దామని. ఈసారి నాకు అవకాశం వచ్చింది మాలేయడానికి. యాక్చువల్లీ హ్యాపీగా ఉంది. ఈరోజు సందులో 2 times నేను స్నానం చేయడం నాకు హెల్తీగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈరోజు స్పెషల్గా నేను ఈరోజు దర్శనానికి వచ్చాను. ఫస్ట్ నేను స్టార్టింగ్ మన కొండమాడ నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చాలా హ్యాపీగా ఉంది లొకేషన్, కానీ దేవుని దర్శనం చాలా తొందరగా అయింది, చాలా సంతోషంగా ఉంది. అక్కడ నుంచి మధ్యాహ్నం భిక్షకి వెళ్ళాము. భిక్ష కూడా చాలా తొందరగా చాలా మంచిగా అయింది భిక్ష మధ్యాహ్నం. ఆ తర్వాత అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాము. భక్తితోటి అక్షతలతోటి భజనలు చేసుకొని చాలా పూజించుకొని మొక్కుకొని వచ్చాము. ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని దేవుని మొక్కుకొని మళ్ళీ వచ్చేసాము. అక్కడ నుంచి ఆదిలాబాద్ రత్నాలయం టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది చూడడానికి, దేవుని దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. ఇవి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కొద్దిసేపు కూర్చుందామని ఇక్కడ కూర్చున్నాము. అందరూ హాయ్ ఫ్రెండ్స్, అందరూ కొండమాడు విశాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ స్వామి. అన్న స్వామి సంశరణం, ఇవాళ నీకు ఎట్లా అనిపించింది? నీ రివ్యూ చెప్పు. కొండమాడు నుంచి బయలుదేరినాం సమయం పొద్దున్నే, దేవ దర్శనం చేసుకోవాలని బయలుదేరినాం పొద్దున్నే. మనం చక్కగా వచ్చేసి డైరెక్ట్ కేదార్ బద్రీనాథ్ అనే టెంపుల్ దగ్గర అక్కడ దర్శించుకొని ఆ తర్వాత పూడూరులో అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాము. అక్కడ మన భజన కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత మన ఇక్కడ ఆదిలాబాద్లో ఈ మంత్రాలయం ఆదిలాబాద్ దగ్గర రత్నాలయం టెంపుల్కి వచ్చాం స్వామి. ఇక్కడ చాలా చక్కగా ఉంది, ఫ్యామిలీ తోటి మళ్ళీసారి రావాలనిపిస్తుంది ఇక్కడికి. సాంశరణం స్వామి చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు రావాలని ఫ్యామిలీతోటి ఆ అయ్యప్పని కోరుకుంటున్న స్వామి సాంశరణం స్వామి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్న స్వామి కొండమడుగు విశాల్. సంశరణం స్వామి. స్వామి సంశరణం, ఇవాళ నీ డే ఎట్లా అయిందని చెప్పి రివ్యూ చెప్పు స్వామి. సంశరణం స్వాములందరికీ ముందుగా నమస్కారం. మేము కొండమాడు ధర్మశాస్త్ర సన్నిధి నుండి ఈరోజు మా యొక్క గురుస్వామి బాబు గురుస్వామి గారి ఆశీస్సులతో కొండమాడు సన్నిధానం నుండి బయలుదేరి మేడ్చల్లో గల బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం. అనంతరం అక్కడి నుండి పూడూరులోని అయ్యప్ప స్వామి టెంపుల్ వద్దకు వచ్చాం. ఆ టెంపుల్ పక్కనే చెరువు చాలా బాగా ఉంది. ఆ లొకేషన్లో మాకు మంచిగా అనిపించింది. అక్కడ ఆ దేవాలయం వద్ద మేము కొద్దిసేపు భజన కూడా చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఒక కన్యస్వామి పూజకు ఆహ్వానిస్తే వారి ఇంటికి వెళ్ళి పూజలో పాల్గొని అక్కడ మధ్యాహ్నం అక్కడ భిక్ష చేసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వస్తుంటే దారిలో పక్కన ఆదిలాబాద్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిన్న తిరుపతి రత్నాలయంలో ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ హైదరాబాద్కి ఇక్కడ మేడ్చల్ మెయిన్ రోడ్ పక్కనే ఉన్నది. చాలామందికి తెలియదు. స్వాములందరూ ఎవరైనా మీ యొక్క కుటుంబంతో వచ్చి ఇక్కడ గడపవచ్చు. ఈ వాతావరణం చాలా చక్కగా ఉంది. మాకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ఛానల్ విశాల్ కొండమాడు ఛానల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాతో వచ్చిన స్వాములందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా చెప్తున్నాము. థ్యాంక్ యూ అన్న. సంశరణం స్వామి, ఇవాళ ఎట్లా అయిందని చెప్పి నీ రివ్యూ చెప్పు స్వామి. సంశరణం అందరి స్వాములకి. మాది కొండమాడు గ్రామం స్వామి. మా గ్రామం నుంచి ఒక 10 మంది అయ్యప్పలం కలిసి ఈరోజు మేడ్చల్ దగ్గర ఉన్న బద్రీనాథ్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. మా విశాల్ స్వామి మమ్మల్ని అందరినీ, మా విశాల్ స్వామి కానీ మా మహేష్ స్వామి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మా గురుస్వామి యొక్క ఆశీర్వాదంతో మా గురుస్వామి గారు రాజమల్లేష్ బాబు గురుస్వామి. మేము అక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడ పూడూరులో ఉన్న అయ్యప్ప టెంపుల్కి వచ్చాం స్వామి. ఇట్లా చాలా మంచిగా ఉంది. కానీ మా కొండమాడు గ్రామంలో ఇక్కడ పూడూరులో ఉన్నట్టు అలాంటి సన్నిధానం కట్టుకోవాలి మాకు ఇట్లా ఎంతో ఆనందంగా ఉత్సాహం ఉంది. కానీ అలాంటి సన్నిధానాన్ని కట్టుకొని అయ్యప్ప మాకు ఎప్పుడు వరం ఇస్తాడు, ఇక అయ్యప్పకి తెలియాలి స్వామి. కానీ సన్నిధానం మాత్రం బాగుంది, ఆ టెంపుల్ బాగుంది పూడూరులో. అక్కడికి వెళ్ళి ఇక్కడ రత్నాలయం అని చెప్పి ఇక్కడికి వచ్చాం స్వామి. ఇక్కడికి ఇట్లా బాగుంది, వాతావరణం చాలా చక్కగా ఉంది. మేము 10 మంది స్వాములం వచ్చాం స్వామి. అంతా చాలా బాగా ఆహ్లాదంగా ఉన్నాం, మంచిగా ఉన్నాము. ఇందులో మాకు గంట స్వామి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు స్వామి.
ఈరోజు 10 మంది సాములం అయ్యప్పలం చాలా ఆనందంగా ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన కొండమాడు విశాల్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్వాములందరూ అయ్యప్పలు స్వామి థ్యాంక్ యూ స్వామి. సంశరణం ఇవాళ ఎట్లెట్లా అయిందని చెప్పేసి నీ రివ్యూ చెప్పు స్వామి. స్వామి మాది కొండమాడు సన్నిధానం. మేము అయ్యప్పలం అందరం కలిసి ఈరోజు మొదటిగా మన బద్రీనాథ్ టెంపుల్ మన మేడ్చల్ దగ్గర వెళ్ళడం జరిగింది స్వామి. చాలా మంచిగా అనిపించింది టెంపుల్ కూడా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పూడూరు దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ స్వామి, అక్కడ కూర్చొని భజనలు చేయడం కానీ ఎంతో మంచిగా అనిపించింది స్వామి. అక్కడ నుంచి బయలుదేరి మన కనీసం దగ్గర పూజకి వెళ్ళడం జరిగింది. మంచిగా అక్కడే భిక్ష చేసుకున్నాం, అక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది స్వామి. అక్కడ నుంచి మళ్ళీ మన అలియాబాద్ దగ్గర రత్నాలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్దకు వచ్చాం స్వామి. ఇక్కడ కూడా మంచిగా దర్శనం మంచిగా అయిపోయింది, చాలా బాగా అనిపించింది స్వామి. స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా మంచిగా అనిపించింది స్వామి. ఇక్కడ స్వాములందరం కలిసి ఇలా రావడం ఎంతో చాలా మంచిగా అనిపించింది స్వామి. స్వామి శరణం అందరికీ. కొండమాడు విశాల్ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కొట్టండి. అన్నస్వామి స్వాములందరికి సంశరణం. నా ఛానల్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? ఛానల్లో మంచి మంచి వీడియోలు మంచి తెలియని యొక్క మాకు కొన్ని విషయాలు ఇట్లా మాకు తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా మీ యొక్క ఛానల్కి ధన్యవాదాలు విశాల్ స్వామి. థ్యాంక్ యూ అన్న స్వామి. ఇట్లా సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి బెల్ ఐకాన్ నొక్కాలని స్వాములందరూ నాకు సపోర్ట్ చేసి నా వీడియోలకి రివ్యూలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అందరికీ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఉండాలి స్వామి. స్వామి శరణం.